దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ నవంబర్ మాసము 2025 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకు చెప్తున్న అద్భుతమైన వాగ్దానం. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడుదురు. ఆది కాండము 49వ అధ్యాయము 8వ వచనం, పూర్తి వచనము. యోదా, నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు. నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును. నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడును. ఇది పూర్తి వచనం. అయితే ఈ వాగ్దానాలు, ఈ ఆశీర్వాదాలు యాకోబు తన 12 కుమారులను దీవిస్తూ యోదాకి చెప్తున్న వాగ్దానం. అయితే 9వ వచనం మనం చూసినప్పుడు, యోదా కొదమసింహం. ఈ మాట హెబ్రులో గుర్ ఆర్యే, కనుక యోదా గోత్రపు కొదమసింహంగా యేసు క్రీస్తు ప్రభుల వారు వచ్చి ఉన్నారు. అయితే నా కుమారుడా, నీవు పట్టిన దానిని తిని వచ్చితివి. సింహము వలె గర్జించు ఆడసింహము వలె. చూసారా, సింహం కంటే పవర్ఫుల్ ఆడసింహం. అతడు కాళ్ళు ముడుచుకుని పండుకొనిను, అతని లేపువాడెవడు? షిలోహు వచ్చే వరకు యోదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ప్రజలు అతనికి విధేయులై ఉందరు. ఇది వాగ్దానం. విధేయత అంటే అతనికి సాగిలపడుట. ఈ వాగ్దానాలన్నీ యూదాలో యేసు క్రీస్తు ప్రభుల వారు స్వతంత్రించుకున్నట్లు మనం చూస్తున్నాం. ఈ యూదా లేయాకు పుట్టినట్లుగా చూస్తున్నాం. యూదా అంటే స్తుతి అని మనందరికీ తెలుసు. కనుక ఏ విషయంలో లేయా స్తుతించింది? నెంబర్ 1, లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి లేయా గర్భమును తెరిచాడు. రాహేలు ప్రేమించబడింది. అయితే చాలాసార్లు మనము ప్రేమించబడడానికి ఇష్టపడుతూ ఉంటాము, కానీ ద్వేషించబడిన వారిని దేవుడు చూస్తూ ఉంటాడు. అన్నీ తెలుసు మనకి, కానీ భ్రమపరిచే లోకంలో ఆ శ్రమలని మనం తట్టుకుని నిలబడలేక ఊహాలోకంలో ఉంటూ ఉంటాం. అక్కడ ఎప్పుడైతే లేయా ద్వేషించబడుట చూచి గర్భము తెరవబడిందో, అప్పుడు లేయా గర్భము మొట్టమొదటి కుమారునికని రూబేను. నా శ్రమను దేవుడు చూసి ఉన్నాడు. కనుక స్తుతించుటకు 4 మెట్లు మనం ఈరోజు నేర్చుకోబోతున్నప్పుడు నీ ఎదుట సాగిలపడాలని మనము ఇష్టపడుతున్నాము. కనుక ఒక్కసారి యూదా గోత్రపు కొదమసింహముగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి ఎదుట ఈ లోకపు జ్ఞానులు సాగిలపడ్డారు. ఈ లోకపు అంటే పామరులు, గొర్రెల కాపరులు సాగిలపడ్డారు. ఏ రోజునైతే ఆ శిశువును చూచి వారు సాగిలపడి విధంగా కలవరము పుట్టి యెరూషలేము అంతటా కూడా పసిబిడ్డల్ని చంపవలసిన స్థితి ఏర్పడింది. మరి యూదుల రాజా నీకు శుభమని వారు హేళన చేస్తున్నప్పటికీ సాగిలపడినట్లు మనం చూస్తున్నాం. చాలాసార్లు మనము అటువంటి ఎదుటివారు మనకి సాగిలపడాలి, లేకపోతే ఎదుటివారికి మనము తలగా ఉండాలి, ఎదుటివారికి పైన ఉండాలని ఆశపడుతున్న నీవు ఆ పై చెయ్యి అన్నింటిలోనూ ఉండాలి. అంటే ఇచ్చుటలోను, అంటే ఒక మాట తీరులోను, అనగా ఒక డిసిషన్ మేకింగ్ లోను నీవు ఆ విధముగా నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉండగలగాలి. అంటే చాలాసార్లు ఈ వాక్యాలన్నీ కూడా పరిశుద్ధ గ్రంథమని, దేవాది దేవుడని అనేక సార్లు ఆయన పదే రుజువు చేస్తున్నాడు. నాలో అన్యాయము లేదని, ఎంత మాత్రము కూడా పక్షపాతము లేదని, ఆయన న్యాయము చేయడందు ఆనందించుచున్న దేవుడని. ఒకసారి ఇంగ్లీష్ వెర్షన్ చూసి ఈ 4 స్టేజెస్ మనం నేర్చుకుంటే, న్యూ ఇంటర్నేషనల్ వెర్షన్ లో జెనసిస్ చాప్టర్ 49:8, జుదా, యువర్ బ్రదర్స్ విల్ ప్రైజ్ యూ. నీ యొక్క సహోదరులు నిన్ను స్తుతిస్తారు, నిన్ను పొగుడుతారు, నిన్ను హెచ్చిస్తారు. యువర్ హ్యాండ్ విల్ బి ఆన్ ద నెక్ ఆఫ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువుల పైన నీ చెయ్యి ఉంటుంది. ఇలా మెడపట్టుకుంటాం కదా, ఆ విధముగా. ఇక చివరిగా, యువర్ ఫాదర్ సన్స్ విల్ బౌ డౌన్ టు యూ. నీ యొక్క తండ్రి యొక్క కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. ఈ దర్శనము చూసింది ఎవరు? యోసేపు. కనుక ఆ యొక్క యోసేపు పనకి 12 పనలు సాగిలపడినట్లు, అదే విధముగా యోసేపుకి సూర్య చంద్ర నక్షత్రములు సాగిలపడినట్లు, అది కరెక్టే, అది యోసేపుకి దేవుడు ఇచ్చిన దర్శనం. కానీ ఇక్కడ యాకోబు తన యొక్క భవిష్యత్తులో జరగబోయే ఆశీర్వాదాలని యూదాకి అక్కడ ప్రవచిస్తున్న ప్రవచనాలు అవన్నీ కూడా
మనము నెరవేర్పులో చూడగలుగుతున్నాం. అంటే మొట్టమొదట ఆ 4 స్టేజెస్ మనము నేర్చుకునే ముందు ఈ ఆశీర్వాదము అనేది స్వతంత్రించుకోవాలి. ఏ విధముగా ఈ ఆశీర్వాదము ప్రారంభించబడింది మనం చూసినప్పుడు మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అయితే అబ్రహాము ఇస్సాకును, ఇస్సాకు యాకోబును, యాకోబు యూదాను. ఇక్కడి నుంచి యూదా పేరు వచ్చింది, అతని అన్నదమ్ములను. కనుక యూదా పేరు ఇక్కడ మొట్టమొదట రావడానికి గల కారణము మనము చూసినప్పుడు దినవృత్తాంతములు 1వ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం, యూదా తన సహోదరుల కంటే హెచ్చిన వాడాయను, అతని నుండి ప్రముఖుడు బయలు వెడలను. కానీ జన్మ స్వాతంత్రము దెన్ అండ్ దేర్ ఎవరికి ఇవ్వబడింది? యోసేపు. కానీ తరతరాలకి ఎవరికి ఇవ్వబడింది? యూదాకి. కనుక నీవు అప్పటికప్పుడే ఉంటే సెలబ్రిటీవి అవుతావు, అయితే తరతరాలకి ఉండాలంటే నువ్వు లెజెండ్ గా మారాలి. కనుక నీ జీవితం చాలా విలువైనది, నీ జీవితము అమూల్యమైనది. ప్రతి క్షణము కూడా దేవుణ్ణి స్తుతియాగము చేసినప్పుడు, అందుకనే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, స్తుతియాగము చేయము. ఆయన బలిని కోరేవాడు కాదు, ఆయన సజీవ యాగముగా నీ దేహమును ప్రాణాత్మ దేహములను సమర్పించి దేవుణ్ణి స్తుతించినప్పుడు, ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి స్తుతిస్తావో ఆ స్తుతులకు ఆధారభూతుడైన వాడు, ఆ స్తుతుల సింహాసనం మీద ఆసీనుడైన వాడు, ఆయన ముందు నీవు సాగిలపడతావో ఆయన మహిమ నీకు ఇస్తాడు. కనుక జనముల మహిమ నీకు తేబడుతుంది, రాజ్యుల మహిమ నీకు తేబడుతుంది. రాజ్యులు నీ ముందు సాగిలపడే అభిషేకాన్ని దేవుడు నీకు ఇస్తాడు. కనుక మనము మొట్టమొదట ఇప్పుడు అబ్రహాము పేరు చెప్పే ఉన్నాము. కనుక అబ్రహాము యొద్దకు మనం వెళ్ళినప్పుడు ఆది కాండము 12వ అధ్యాయము 1వ వచనం, నీవు లేచి అని చెప్పి అబ్రహాముకి దేవుడు ఏమి వాగ్దానం ఇస్తున్నాడు? నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామము గొప్ప చేసి, నీవు ఆశీర్వాదముగా ఉందువు కనుక నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించగను, నిన్ను దూషి. అంటే ఇక్కడ ఉంది ఈ ఆశీర్వచనం. ఏ రోజునైతే నీకు భయపడి వాళ్ళు నిన్ను దీవించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను ఘనపరచాలి, లేని ఎడల నేను వారికి, ఒకవేళ వారు తేడా వస్తే తీర్పు నేను చేస్తాను. దేవుడిచ్చిన వాగ్దానం ఇక్కడ మనము ఉన్నట్లు చూస్తున్నాం. కనుక సమస్త యెహోవా వంశములు నీ యందు ఆశీర్వదించబడును. కనుక యెహోవాను అబ్రాహాము నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. ఎప్పుడైతే కుమారుని ఇస్తాడు అని ఇస్సాకు చిరునవ్వు అని దేవుడు ముందుగా చెప్పినప్పటికీ, ఆ కుమారుడు యేసు క్రీస్తు ఛాయ అయి ఉన్నాడని, యేసు క్రీస్తుని బట్టి వారసత్వం పొంది ఉన్నాడని, ఈ యొక్క దేహమును బట్టి పుట్టినవాడు ఇష్మాయేలని. అయితే దేవుడు తిరిగి ఇస్సాకుకు ప్రత్యక్షమై ఆది కాండము 26వ అధ్యాయము 4వ వచనం, నీ సంతానమునకు ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో చేసిన ప్రమాణమును కాబట్టి నెరవేర్చి, ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశములన్నీ నీకు నీ సంతానమునకు ఇచ్చెదను, నీ సంతానము వలన సమస్త భూలోక సమస్త జనులు అంటే నిన్ను బట్టి ఆశీర్వాదముగా నీ జీవితపు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ద లైఫ్, జీవిత విలువలని కాపాడుకుంటూ నీవు ఏ రోజైతే ముందుకు వెళ్తావో, దేవుని యొక్క వాక్యము ఇక్కడ యాకోబుని దేవుడు దీవించే ముందు యాకోబుని ఇస్సాకు దీవించిన దీవెన మనం చూసినప్పుడు, అంటే అబ్రహాము ఇస్సాకును దీవించెను, ఇస్సాకు యాకోబును దీవించెను. కానీ ఏశావు అని దీవించినప్పటికీ అనుకున్నాడు, కానీ ఆ దీవెన స్వతంత్రించుకున్నాడు. చాలాసార్లు మనం ఎవరో అనుకుంటాము, కానీ ఇంకెవరో స్వతంత్రించుకుంటూ ఉంటారు. ఇక్కడ ఆది కాండము 27:27, ఇప్పుడు యాకోబుని ఇస్సాకు దీవిస్తున్నాడు, కానీ ఇస్సాకు మనసులో ఏశావు అనుకున్నాడు. కానీ నీ మనసులో అనుకున్న దానికంటే నీ కన్నుల ముందు దేవుడు చేస్తున్న క్రియ, చాలాసార్లు మనం ఊహాలోకంలో మనము ఎవరినో ఊహించుకుని కలలు కంటూ ఉంటాం, కానీ దేవుడు నీ ముందు నిజ స్వరూపాన్ని పెడుతూ ఉంటాడు. కనుక ఇక్కడ ఏమని దీవించబడుతున్నాడు యాకోబు? ఆకాశపు మంచు, భూసారము, విస్తారమైన ధాన్యము, ద్రాక్షారసము నీ దేవుడు నీకు అనుగ్రహించునుగాక అని చెబుతూ, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనమునకు నీవు ఏలికవై ఉందువు. కాబట్టి నీ తల్లి పుత్రులు వచ్చి నీకు సాగిలపడుదురు. ఎందుకు? నిన్ను శపించువారు శపించబడుదురు, నిన్ను దీవించువారు దీవించబడుదురు.
సేమ్ టు సేమ్ అబ్రహాము వాగ్దానము ఇస్సాకు స్వతంత్రించుకున్నాడు, యాకోబు స్వతంత్రించుకోవడమే కాకుండా ఇప్పుడు దేవుడు దీవిస్తున్నాడు. ఆదికాండము 28:13 దేవుడు చెప్తున్నాడు యాకోబుతో, నేను అబ్రహాము ఇస్సాకు దేవుడను కనుక ఈ యొక్క దేశం అంతటిని నీ సంతానమునకు నేను ఇచ్చేదను, నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలె అగును, కనుక నీవు తూర్పు పడమర ఉత్తర దక్షిణ 4 దిక్కులయు ఆశీర్వాదం పొందుదువు. కనుక నేను నిన్ను చెప్పి నీతో దీవించి నీతో నడిచి నెరవేర్చి, అంటే ఏ రోజునైతే దేవుడు నీలో తన మహిమను ఉంచుతాడో, దేవుని వాగ్దానమునకు నువ్వు లోపడతావో, దేవుని మార్గంలో నువ్వు నడుస్తావో, దేవుడు నీకు చాలిన దేవుడుగా ఉండి ఆయన పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభములుగా దేవుడు నడిపించేవాడై ఉన్నాడు. కనుక ఇప్పుడు అబ్రహాము దీవెన చూసిన మనము ఆ యొక్క దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క సమూయేలు 1 గ్రంథము 16:12 నుంచి ఎప్పుడైతే దావీదు వచ్చి ఉన్నాడో దేవుడు సమూయేలుకి చెప్తున్నాడు. కనుక సమూయేలు ఎప్పుడు కూడా బాహ్య స్వరూపమును చూసి ఎలియాబును చూసి ఇతనే కదా దేవుడు కోరుకున్నాడు అన్నప్పుడు, నేను అతనిని కోరుకొనలేదు, అతనిని విసర్జించి ఉన్నాను. కనుక మొత్తము 7 కుమారులు వచ్చినప్పుడు 8 కుమారులు ఉన్నారు. 8వ వాడు వచ్చినప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇతనిని నేను కోరుకుని ఉన్నాను. అంటే దేవుడు అక్కడ కూడా 7 యొక్క కుమారుల కోసం ఎదురు చూసి ఉన్నాడు. అంటే వారి పేర్లలో దేవుడు ఎదురు చూసిన స్థితిగతులు మనము చూడగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే దావీదు వచ్చి ఉన్నాడో అతడు ఏమని చెప్తున్నాడు, సమూయేలు అభిషేకిస్తూ తైలపు కొమ్మును తీసుకుని వాని సహోదరుల ఎదుట అభిషేకము చేసెను. నాట నుంచి యెహోవా ఆత్మ సౌలును విడిచి ఏ రోజునైతే అన్నదమ్ముల ఎదుట నీవు ఆత్మ పూర్ణుడు అవుతావో, యు ఆర్ చూజన్ బై గాడ్, గాడ్ విల్ రైజ్ యు. దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా, దేవుని యొక్క ఘనత నీవు పొందుకునేవానిగా నీవు ఉన్నప్పుడు, ఇప్పుడు మనము ఆ 4 స్టేజెస్ మనము నేర్చుకుంటే, మొట్టమొదట ఈ యొక్క ఆదికాండము 29వ మనం చూసినప్పుడు 31 లేయా ద్వేషింపబడుట యెహోవా చూచి. అయితే రాహేలు గొడ్రాలై ఉండెను కనుక ఎప్పుడైతే ఇక్కడ నా శ్రమను చూసి ఉన్నాడు, నేను ప్రేమించబడతాను నా భర్త చేత, నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయినాడు. అంటే శ్రమకి పొందే బహుమానము ప్రేమ. కనుక మొట్టమొదటి పేరు, నీవు శ్రమల్లో ఉన్నావు అంటే నువ్వు ప్రేమించబడుతున్నావు. అయితే నువ్వు ప్రేమించబడుతున్నావు అంటే అది నీకు శ్రమ. ఇది మొట్టమొదటి స్థితి. కనుక తార్మార్ తకర్మార్ నా జీవితంలో జరిగింది. ఎడారులను నదులుగా, నదులను రహదారులుగా. కనుక అనేక మంది ప్రేమించబడే స్థితి కోరుకుంటారు, శ్రమ అనుభవం ఎవరూ కోరుకోరు. అయితే శ్రమ పరుచుచున్నవాడు దేవుడని, ఈ లోక ప్రేమను పొందుకుంటున్న వారి కంటే ఈనాడు నీవు ఏ రోజునైతే కనికరము గలవాడు ధన్యులు అంటూ కన్నీరు దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదు. ఇక 2వ మనము స్టేజ్ చూసినప్పుడు లేయా మళ్ళా ఎప్పుడైతే ద్వేషింపబడుట చూచి శ్రమను చూచి ఉన్నాడో ఈసారి చెప్తుంది, నేను ద్వేషింపబడితిని కనుక యెహోవా విన్నాడు కనుక నాకు ఏమంటున్నాడు, ఇతనిని దయచేసెను. అంటే 2వ మెట్టు ఏంటంటే, నడిపించే విధానములో ద్వేషపూరితమైన మార్గము గుండా నీవు ప్రయాణము చేయవలసి ఉంటుంది. అయితే దేవుడు ఆలకిస్తున్నాడు ప్రతి ఒక్క విషయమును. మొట్టమొదట చూస్తున్నాడు, 2వది ఆలకిస్తున్నాడు, ఇప్పుడు 3వది. అయితే ఈసారి నన్ను నా పెనిమిటి హత్తుకుంటాడు. కారణము 3వ స్థితి, తన నిరీక్షణ కోల్పోకుండా ఆ శ్రమలలో నుండి, ద్వేషములో నుండి, ఆ యొక్క వినయములో నుండి ఇంకా హత్తుకునే స్వభావమే, ఎటువంటి చేదు లేయాలోకి ప్రవేశించకుండా దేవుడు జాగ్రత్త పడి లేవి కనుక హత్తుకునేవాడు యాజకులని తీశాడు. కనుక ఈ రోజున నీలోంచి తీయడానికి అప్పుడు 4వసారి కుమారుని కని, ఈసారి ఇక ఈ లోకము కాదు, నేను దేవుణ్ణి స్తుతిస్తాను. అంటే ఎప్పుడైతే తన స్థితి దేవుని వైపు చూసిందో కానుపు ఆగినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనం చూసినప్పుడు ఏ రోజునైతే నీకు నాకు దేవుడు ఇచ్చే వాగ్దానము, యెషయా గ్రంథము 60:14 నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటికి వచ్చి సాగిలపడతారు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడతారు, యెహోవా పట్టణమని పరిశుద్ధ దేవుని సియోనని నీకు పేరు పెడతారు. కానీ నీవు నడిచి వెళ్ళే మార్గము విసర్జించబడుటను బట్టి, ద్వేషించిన బట్టి ఎవ్వడూ రాలేదు కనుక నిన్ను శాశ్వత శోభాతిశయమానంగా, తరతరములకు సంతోష కారణముగా
నేను నీకు చేయబోతున్నాను. కనుక ఇత్తడికి ప్రతిగా బంగారము అని చెబుతూ, ఇనుముకు ప్రతిగా వెండి, ఆ యొక్క కర్రకు ప్రతిగా అని చెబుతూ సమాధానమును నీతిని నీ దేవుడు నియమించి నీకు ఇక దుఃఖ దినములు ఉండవని. కాబట్టి ఆ దుఃఖ దినముల్లోంచి మనం చూసినప్పుడు ఇంతకీ ఇవన్నీ కూడా ఎవరిని బట్టి? ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 5వ వచనం, ఆ పెద్దలలో ఒకడు అని చెబుతూ, ఇదిగో దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహము యోగ్యుడై జయము పొంది ఉన్నాడు అని చెప్పి, ఇతనికి అనగా ఈ యోధా గోత్రపు కొదమ సింహము ఏమి చేసి ఉన్నాడు? ఆ గ్రంథము విప్పుటకు, అనగా దేవునికి రాజ్యముగా, యాజకులుగా, భూలోకాన్ని ఏలే వారిని తయారు చేసిన ఆ యొక్క గొప్ప కార్యాలు యోధా గోత్రపు కొదమ సింహము చేశాడని, కనుక వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడని. ఏ రోజునైతే నీవు శ్రమల మార్గము గుండా వెళ్తావో, కనుక ఎవరెవరు సాగిలపడుతున్నట్టు? భూలోకమందును, భూమి క్రిందను, సముద్రములోను ప్రతి ఒక్క సృష్టి యావత్తు సింహాసనాసీనుడై ఉన్న వానికి, గొర్రె పిల్లకు స్తోత్రము, ఘనత, మహిమ, ప్రభావము యుగయుగములు కలుగును గాక అని చెప్పి ఆ పెద్దలు సాగిలపడినట్లు మనం చూస్తున్నాం. నీ జీవితము, నా జీవితము దేవుని యందు అంటుకట్టబడినప్పుడు, దేవుడు మనకి అధికారిగా ఉన్నప్పుడు, మన అభిమానము అని ఆత్మాభిమానాన్ని ఏ రోజునైతే నీవు నేను పక్కన పెట్టి దేవుని కొరకు అభిమానులని సంపాదించుటకు మన ప్రయత్నముగా ఇవ్వబడిన ఈ చిన్న జీవితాన్ని దేవుణ్ణి లక్ష్య పెట్టే వారంగా ఉంటామో, దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఉంటామో, శ్రమ పడుతున్నావా, ద్వేషింపబడుతున్నావా, అయితే నిరీక్షణ విడిచిపెట్టకుండా ఏ స్థితికైనా చాలిన దేవుడని దేవుని స్తుతించు. దుఃఖములో స్తుతించు, కన్నీటిలో స్తుతించు, ఒంటరి స్థితిలో స్తుతించు, ప్రతి స్థితిలో స్తుతించు. స్తుతి వస్త్రాన్ని నీకు అలంకారముగా దేవుడు ఇస్తాడు. కారణము, ఆయన్ని స్తుతించినప్పుడు నీకు దుఃఖము కలిగిన, నీకు అన్యాయము కలిగిన, నీకు ఉద్రేకము కలిగిన, నీకు కోపము కలిగిన, రోషము వచ్చినా స్తుతించు. కారణము, స్తుతి చేయుట ఆయనకి అంగీకారము. ఆయన స్తుతి యాగమును కోరుకుంటున్నాడు కనుక నిన్ను తల ఎత్తేవాడుగా ఉన్నాడు. నిన్ను తృణీకరించిన వారందరూ నీ పాదముల ఎదుట సాగిలపడి నీ పాదముల ధూళి నాకేవారుగా చేయబోతున్నాడు. ఇటువంటి గొప్ప వాక్యము మన మధ్యన దేవుడు దీవించాలి అంటే నువ్వు ఆ మార్గము గుండా ఖచ్చితంగా నువ్వు రావాలి. అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యము అనేక మందికి ఆశీర్వాదముగా, అనేక మందికి దీవెనకరముగా నీ వాక్యము ఇంకా ప్రబలుటకు కృప చూపించమని, నీ చిత్తానికి తల ఉంచే వారముగా, నిన్ను ఘనపరిచే వారముగా చేయమని యేసునామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడికి మనం దీవించును గాక. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మంది పంపించండి. థ్యాంక్ యూ.